తెలంగాణ రోడ్లు అండ్ భవనాల శాఖల్లో 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అంటే ఎలక్ట్రికల్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. మరి ఇలాంటి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు అస్సలు మిస్ అవ్వద్దండి. మరి నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. తెలంగాణ రోడ్లు భవన శాఖలో మనకి మొత్తం కూడా 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులుగా మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. సో ఇది వచ్చేసరికి మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే TGPSC నోటిఫికేషన్ అనమాట. సో జూన్ 8th అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. జూలై 15th వరకు కూడా టైం ఉందన్నమాట. సో ఇది వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ చూద్దాము. అలాగే పోస్ట్ యొక్క డీటెయిల్స్, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ కూడా చూసేయండి. ముందుగా పోస్ట్ పేరు వచ్చేసరికి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అనమాట. ఇందులో 49 ఖాళీలు అయితే ఉన్నాయి. అర్హత చూడండి, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్స్లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలన్నమాట. సో లేదంటే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్స్లో అసోసియేట్ మెంబర్గా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసేయండి. జూలై 1st తేదీ నాటికి 18 to 44 years ఉండాలన్నమాట. అంటే మనకి ఇప్పుడు వచ్చే జూలై 1st 2026 నాటికి 18 నుంచి 44 years వచ్చేసి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ SC, ST, BC, EWS కేటగిరీస్ వాళ్ళకైతే 5 years ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు కూడా వర్తిస్తుంది. అంటే ఈ కేటగిరీస్ వాళ్ళకి మనకి 18 to 44 years కదా. SC, ST, BC, EWS అభ్యర్థులకి 5 years అంటే 49 ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అదే దివ్యాంగులకి అయితే ప్లస్ 10 years అంటే 54 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఓన్లీ దివ్యాంగులకు మాత్రమే. ఈ SC, ST, BC, EWS కేటగిరీస్ వాళ్ళకైతే 5 years అనమాట. అండ్ నెక్స్ట్ మంత్లీ శాలరీ చూడండి, 54,000 నుంచి మనకి 1,33,000 వరకు కూడా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ దరఖాస్తు విధానం చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ లింక్ ద్వారా కనిపిస్తుంది కదా, నేను రౌండప్ చేస్తాను. సో దాని ద్వారా మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మనం అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్, అలాగే అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఎప్పుడు వరకు టైం అంటే మనకి జూలై 15th వరకు కూడా టైం ఉంది. ఈవినింగ్ 5 వరకు కూడా టైం ఉందన్నమాట. సో ఇప్పటికే స్టార్ట్ అయిపోయి మనకి చాలా డేస్ అయిపోయింది కాబట్టి వెంటనే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే అప్లై చేసుకోండి. అది ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ కూడా చూసేద్దాం. అండ్ ఇందులో అప్లికేషన్ ఫీ వచ్చేసరికి OC, BC అభ్యర్థులకు వచ్చేసరికి 1000 రూపీస్ అనమాట. SC, ST, PWD కేటగిరీస్ వాళ్ళకి 500 అనమాట. అదనంగా ఉద్యోగంలో ఉన్నవారు కాకుండా నిరుద్యోగులందరికీ కూడా పరీక్ష ఫీ 120 నుంచి మినహాయింపు కూడా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూడండి, ఎంపిక విధానం, సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రాత పరీక్ష అయితే ఉంటుందన్నమాట. ఇందులో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయినా ఉండొచ్చు, లేదంటే OMR విధానంలో అయినా ఉండొచ్చు అనమాట. తద్వారా మెరిట్ ఆధారంగా మనకి ఎంపిక అయితే చేస్తారు. ఇందులో మళ్ళీ ఎగ్జామ్లో మనకి 2 పేపర్స్ అయితే ఉంటాయి అన్నమాట. పేపర్ 1లో 150 మార్క్స్కి అయితే ఉంటుంది. పేపర్ 2 వచ్చేసరికి 300 మార్క్స్కి అయితే ఉంటుంది అనమాట. చూడండి, పేపర్ 1లో సబ్జెక్ట్స్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్లో మనకి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ పేపర్ 2 సిలబస్ చూడండి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించిన 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 300 మార్క్స్ అనమాట. అంటే ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్. పేపర్ 1 కోసం జనరల్ స్టడీస్ చదివితే సరిపోతుంది. పేపర్ 2 కోసం డిగ్రీ స్థాయి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సిలబస్ను నోటిఫికేషన్లో అయితే పేర్కొన్నారంటే ఇప్పుడు ఇంతకు ముందు మీకు ఒక వెబ్సైట్ లింక్ చూపించాను కదా, అది మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మనకి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ ఇలా టోటల్ 2 పేపర్స్ మీద మార్క్స్ వచ్చేసరికి 450 మార్క్స్ అనమాట. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ చూడండి, హైదరాబాద్, అలాగే కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్. సో ఇవి వచ్చేసరికి ఎగ్జామ్ సెంటర్స్ అనమాట. ఎగ్జామ్ వచ్చేసరికి మనకి ఎగ్జాక్ట్గా డేట్ అయితే ఇవ్వలేదు, కానీ మంత్ అయితే చెప్పారు. అక్టోబర్లో మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. అంటే జూలై 15th కల్లా అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఇంకా మనకి మధ్యలో ఆగస్టు, సెప్టెంబర్ అంటే 2 months గ్యాప్లో మనకి అక్టోబర్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు
చేస్తారనమాట. హాల్ టికెట్ వచ్చేసరికి ఎగ్జామ్కి 7 days ముందుగా హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే ఆ వెబ్సైట్లో మనం హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తే ఇంకా క్లారిటీ వస్తుందండి. అఫీషియల్ నోటిఫికేషన్ కూడా ఇప్పుడు చూపిస్తాను. సో అందుకన్నా ముందు మీ యొక్క జిల్లా నేమ్ అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఎందుకంటే జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్స్ అంటే మనకి డిస్టిక్ వైజ్ నోటిఫికేషన్స్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారనమాట. సో మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది కింద కామెంట్ చేస్తే ఆ డిస్టిక్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే వెంటనే కూడా అప్డేట్ ఇవ్వడానికి అయితే ఉంటుంది. సో ఇదన్నమాట అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ అయితే. ఇందులో మనకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులు అయితే ఉన్నాయి. సో వెబ్సైట్ కనిపిస్తుంది కదా, స్టార్టింగ్ డేట్, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్, అలాగే హాల్ టికెట్ వచ్చేసరికి బిఫోర్ 7 days ముందుగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పోస్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చేసారు చూడండి. ఇందులో పోస్ట్ మనకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కదా. సో నెక్స్ట్ ఇందులో మొత్తం కూడా 49 ఖాళీలు అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 44 అండ్ మంత్లీ శాలరీ వచ్చేసరికి మనకి 54,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే మనకి అంటే క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేయండి, అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ మనకి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయాలన్నమాట. అందులో ఎటువంటి మిస్టేక్స్ లేకూడదండి. అండ్ నెక్స్ట్ కరెక్ట్గా చెక్ చేసుకోవాల్సింది ఏజ్ లిమిట్ అనమాట. జూలై 1st నాటికి మనకి 18 to 44 ఇయర్స్ వచ్చేసి ఉండాలన్నమాట. అది కూడా చెక్ చేసుకోండి. సో అది ఉంటేనే మనం ఎలిజిబుల్ అవుతాము. అండ్ మీ యొక్క క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. సో అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయండి. ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉండకూడదు అనమాట. సో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా వెంటనే మీ అప్లికేషన్ అయితే క్యాన్సిల్ అయిపోతుందండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. అందుకే నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. ఎందుకంటే అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి అయితే రాదు. కాబట్టి ముందుగా డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని తర్వాత అప్లై చేయండి. ఇప్పుడు ముందుగా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఫిల్అప్ చేయాలన్నమాట. ఫిల్అప్ చేసేసిన తర్వాత మీ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ సో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. అలాగే మీ యొక్క రీసెంట్గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో, అలాగే మీ యొక్క సిగ్నేచర్, ఒక వైట్ పేపర్ మీద మీ యొక్క సిగ్నేచర్ చేసి సో అది కూడా అప్లోడ్ చేయాలన్నమాట. సో హాఫ్ సైజ్ ఫోటో వచ్చేసరికి జేపీజీ ఫార్మేట్లో ఉండేలాగా చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేసారో లేదో చెక్ చేసుకొని లాస్ట్లో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసే ముందు అప్లికేషన్ ఫీ కూడా పే చేసేయాలన్నమాట. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 1000, రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి వచ్చేసరికి 500 అనమాట. సో అప్లికేషన్ ఫీ కూడా పే చేసేసి సబ్మిట్ అని క్లిక్ చేయడమే. సో మనకి అక్టోబర్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి 7 days ముందుగానే మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోమని అయితే వస్తుంది. మెయిల్ కానీ నార్మల్ మెసేజ్ కానీ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. ఎందుకంటే అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఇవన్నీ అడుగుతుంది కాబట్టి. ఇవి వచ్చేసరికి సిలబస్ అనమాట. సో సిలబస్లో టాపిక్స్ అనమాట ఇవన్నీ కూడా. సో అందుకే మీరు ఒకసారి చెక్ చేసుకుంటే డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. అంటే సిలబస్కి సంబంధించిన టాపిక్స్ ఇవన్నీ కూడా క్లారిటీగా ఉంటుంది. సో ఇదన్నమాట నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోవద్దండి, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అవుతుంది.